కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరించడం లేదు. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులను ఏర్పడతాయి. మంచికి వెళ్తే చెడు ఎదురొచ్చినట్టుగా ఉంటుంది వ్యవహారం. అయితే అష్టమంలో రాహు అంత బలంగా లేరు. అయితే భాగ్యంలో శని బాగున్నారు. దశమంలో శుక్రుడు కూడా వీళ్ళు బలంగా ఉన్నారు. కెరియర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది. లాభాలు బాగుంటాయి. కష్టే ఫలి అన్నట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది. ఇంట్లో పేరు ప్రఖ్యాతలు అంతగా లేకపోతే బయట మటుకి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఎటువంటి సంకోచం లేకుండా మీ ప్రయత్నం మీరు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా భూమికి సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించిన జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన విషయ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు మీకు సానుకూలపడతాయి. రాజకీయ నాయకులకు ఇది మంచి అవకాశం అని చెప్పచ్చు. రావాల్సిన పదవి ఏదైతే ఉందో అది వచ్చే అవకాశం గోచరిస్తోంది. సినిమాకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. సినిమా ఫీల్డ్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. టెక్నీషియన్స్కి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశులకు మించిన విద్యార్థులకు సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశం వస్తుంది. సీటు విషయంలో, యూనివర్సిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారు, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో వారు జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యూటిషియన్స్ కావచ్చు, టెక్నీషియన్స్, ఫ్యాషన్ డిజైనింగ్, వీరికి రంగాల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సినిమా రంగానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వీరికి బాగుంది. అలాగే ట్రావెల్ ఏజెన్సీకి చక్కగా ఉంది. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ వారికి బాగుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ పరంగా కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతానం మటుకి అభివృద్ధి బాగుంటుంది. ఆరోగ్యం మట్లు జాగ్రత్తలు తీసుకోండి అంతే. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వచ్చిన సంబంధం జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అలాగే బుధవారం నాడు గణపతికి గరికతో పూజ చేయడం చెప్పదగినది. ద్వితీయంలో కేతుకు అధిష్టాన దేవత అయిన గణపతికి ఎంత చక్కగా పూజ చేసుకుంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.